హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన రోజువారీ జీవితం నుంచి బిజినెస్ వరకు ఏఐ ప్రభావం అనేది రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. మరి ఏఐ గురించి మరింత సమాచారాన్ని తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏఐ ఆటోమేషన్ ఎక్స్పర్ట్ సంపత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈ టెక్నాలజీ ఇంత పెరిగిపోవడం వల్ల తర్వాత యూనివర్స్ని బిలీవ్ చేసేవాళ్ళు, అలాగే గాడ్ని బిలీవ్ చేసేవాళ్ళు ముందు ముందు జనరేషన్స్లో అసలు దేవుడి మీద నమ్మకం అనేది కోల్పోవడం జరుగుతుంది అంటారా? సో నార్మల్గా చూసుకుంటే గత 10 సంవత్సరాల కిందట ఈ గాడ్ కాన్సెప్ట్లో చూసుకుంటే చాలామందికి అవేర్నెస్ తక్కువ ఉంది. ఓకే, అంటే నార్మల్గా దేవుణ్ణి కొలిచారు, దేవుణ్ణి మొక్కారు, దేవుడికి ప్రే చేశారంటే చేశారు అంతవరకే. బట్ గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మీరు చూసుకుంటే కరోనా తర్వాత దేవుడి మీద విపరీతమైన భక్తి మనం ప్రజల్లో చూస్తున్నాము. ఓకే, సో తర్వాత అట్ ద సేమ్ టైం గాడ్ని డిఫరెంట్ మోడ్స్లో ప్రే చేసేవాళ్ళు. అంటే కొంతమంది ఏంటంటే గాడ్ చాలామంది అంటే ఎక్కువ అవతారాల్లో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు, ఒకటే అవతారం అనేవాళ్ళు దేవుడు, అసలు దేవుడు అనేవాడే లేడు అనేవాళ్ళు కొంతమంది. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్లో ఒక సగటు వ్యక్తి, ఓకే, నార్మల్గా అసలు ఏమీ నాలెడ్జ్ లేని వ్యక్తి ఎంత కుంగిపోతున్నాడంటే ఇట్లాంటి డిస్కషన్స్ మూలంగా రియల్గా అసలు నేను నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మాలా, అసలు దేవుడు లేడా, సో ఇన్ని టాక్స్లో నేను ఏది నమ్మాలి అనే ఒక డైలమాలో పడే అవకాశం ఉంది. సో దీని అంతటికి ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే దేవుణ్ణి ఇన్ని రకాలుగా చూపించటం, ఇన్ని రకాలుగా మాట్లాడటం, లేదంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే డిస్కషన్లతోటి చేసే వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో ఏ అనేది ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే, ఇప్పుడు ఏ టెక్నాలజీ పెరగటం మూలంగా పీపుల్కి అర్థమవుతూ ఉంటుంది ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేటువంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంటర్నెట్ వరకే పరిమితం అయ్యింది. ఇప్పుడు మన చేతిలోకి వచ్చింది ఇన్ఫర్మేషను. అదే ఇన్ఫర్మేషను ఇప్పుడు చేతుల్లోకి రావటమే కాకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్లియర్గా చెప్తుంది. సో ఇప్పుడు గాడ్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఉన్నాడా లేడా, యూనివర్స్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, అసలు యూనివర్స్ని ట్రస్ట్ చేస్తే ఎటువంటి లాభాలు, ట్రస్ట్ చేయకపోతే ఎటువంటి లాభాలు, సో యూనివర్స్ అనేది ఏంటి, అసలు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్లియర్ కట్గా రీసెర్చ్డ్ ఇన్ఫర్మేషన్తో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు టెక్నికల్గా ఎట్లా యూజ్ చేసుకోవాలని చేసుకుంటే బాగుంటుంది. సో టెక్నాలజీ మారిపోతున్న కొద్దీ జనాల మైండ్ సెట్ మారిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిల్లలు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి ఈ టెక్నాలజీ ఇంత పెరిగిపోవడం వల్ల హ్యూమన్ రిలేషన్స్ కానీ లేదా ఎమోషన్స్ కానీ లేకుండా అయిపోతారేమో, సో దానివల్లనే దేవుడి మీద నమ్మకం కూడా కోల్పోతారేమో అని సిచ్యువేషన్స్ ఏర్పడతాయేమో అనే భావన కలుగుతుంది. డెఫినెట్లీ అండి, ఎమోషన్స్కి అయితే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. చాలా ఇప్పటివరకు చూసుకుంటే ఇప్పుడు ఏ రాకముందే ఇప్పుడు మొబైల్స్ ద్వారా చాలామంది డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకుంటే వాళ్ళొక గదిలో వీళ్ళొక గదిలో, పిల్లగాళ్ళకి ఈవెన్ 3 years 4 years ఉన్న పిల్లోడి చేతిలో కూడా ఫోన్ ఉంటేనే అన్నం తినే పరిస్థితి. ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎమోషన్ అనేది లేదు అసలు. ఇక్కడ ఓన్లీ మోషన్, అంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవటమే, అంటే టెక్నికల్గా అంటే సింపుల్గా మెషన్స్ లాగా బతుకుతున్నాం మనం అంతా. ఓకే, సో ఫ్యూచర్ ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మంచి చెడు రెండు ఉన్నాయి ఇక్కడ కూడా ఏ ద్వారా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఓన్లీ బాడీనే మెకానికల్గా చేస్తున్నాం, ఫ్యూచర్ మైండ్ కూడా మెకానికల్ అయిపోతుంది. సో మైండ్ కంప్లీట్గా ఆల్రెడీ ఏ అనేది ఇన్ఫ్లుయెన్స్ జరిగిపోతుంది. మనకు తెలియకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు చూస్తే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారు, లేదంటే అమెజాన్లో ఏదైనా ఆర్డర్ పెట్టాలి, ఏదైనా మూవీస్ చూడాలి, ఏదైనా చూడాలి, ఇవన్నీ సజెషన్స్ మీ మైండ్ నుంచి మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే స్క్రీన్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా సజెస్ట్ అవుతున్నాయి అవి, వాటినే మీరు ఫాలో అవుతున్నారు. సో మనం సొంతంగా ఆలోచించడం అనేది లేదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దూరం చేస్తుంది మన ఆలోచనల్ని. అంతే కదా, ఇప్పుడు మనకి న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేది మనం బయటకు తీయలేకపోతున్నాం. సో అది చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత ఎమోషన్స్ అనేవి మాయమైపోతాయి వీళ్ళ దగ్గర నుంచి. ఓకే, ఇక గాడ్ యూనివర్స్ అంటారా, ఇక అది నాకు తెలిసి అయితే రీసెంట్గా విన్న ప్రకారం అయితే ఆఫ్టర్ 2080కి అసలు గాడ్ అనే కాన్సెప్టే ఉండదు అనేది, 80కి సో గాడ్ అనే కాన్సెప్టే ఉండదు అనేది నేను ఒక ఆర్టికల్ అయితే చదివాను రీసెంట్గా. ఓకే, సో మ్యారేజెస్ కూడా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మ్యారేజెస్కి నెగిటివ్గా ఉన్నారు. సో మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది కూడా ఉండదంటారా ఫ్యూచర్లో? ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే మ్యాక్సిమం చూస్తే కొలివింగ్ అని, నెక్స్ట్ మామూలుగా అండర్స్టాండింగ్ లివింగ్ రిలేషన్స్ అని ఇట్లా జరుగుతున్నాయి మార్కెట్లో. సో ఫ్యూచర్లో మ్యారేజెస్ అనేది ఇట్స్ లైక్ ఒక స్టోరీ బుక్ లాగా చదువుకోవచ్చు నాకు తెలిసి. ఓకే, అది ఖచ్చితంగా టెక్నాలజీ అనేది అడాప్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో
పీపుల్లో ఆ చేంజెస్ కూడా అంత ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. కరోనా తర్వాత కూడా మనం చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్ ఒకప్పుడు కూడా జరిగేవి, కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. క్రైమ్స్ కావచ్చు ఎక్కువ జరిగిపోతున్నాయి, దానివల్ల ప్రజల్లో నమ్మకం కూడా పోతుంది రిలేషన్స్ మీద, మ్యారేజ్ మీద. అవును. సో రీసెంట్గా చూస్తే డ్రమ్ములని ఇవన్నీ చాలా వైరల్ అవుతున్నాయి కదా. సో ఇట్స్ లైక్ అంటే మ్యాక్సిమం మనం ఒక 100 మందిని తీసుకుంటే అందులో 90 మందికి మానసిక ఇల్నెస్ అనేది ఉంది. స్ట్రెస్, యాంగ్జైటీ, ఇంకా చాలా మీరు చూస్తే ఒక 10 మంది తీసుకుంటే అందులో 8 మందికి మినిమం టు మినిమం మనకి ఎమోషనల్ ప్రాబ్లం అయితే ఉంది. రెండోది మానసికంగా వాళ్ళు చాలా కుంగిపోయి ఉన్నారని చెప్పేసి ఒక సర్వే చెప్తుంది. సో మనకి ఫ్యూచర్లో ఏఏ ద్వారా సైకాలజిస్టులు ఉంటారు కదా, సైకియాట్రీ సైకాలజిస్ట్, వీళ్ళు ఏ అనేది వీళ్ళని టచ్ చేయదు. ఎందుకనంటే ఏ అనేది సైకాలజిస్ట్ని టచ్ చేయలేదు. సైకాలజిస్ట్ అనేది ఎప్పుడు మనకి కంప్లీట్గా కౌన్సిలింగ్ అనేది ఫిజికల్గానే జరగాలి. ఏ ద్వారా జరిగితే అది ఎమోషన్ అనేది అంతగా రాదు. సో అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రంగాల్ని అస్సలు టచ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు చెప్పినట్టు సైకాలజిస్టులు, ఓకే, సైకియాట్రీ, సో ఈ కైండ్ ఆఫ్ వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే వీళ్ళు మొత్తం కంప్లీట్గా మొబైల్లో ఉండిపోతారు, ప్రతిదీ వీళ్ళు సొంతంగా ఆలోచించలేరు, అన్ని సజెషన్స్ ఏ ద్వారా పోతుంటాయి. ఒక మొన్నటిదాకా మెషినరీ లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు ఇప్పుడు బ్రెయిన్ కూడా కంప్లీట్గా మెషిన్ లాగానే పనిచేయడం చేస్తుంటారు. దీనివల్ల కొంచెం ఎమోషనల్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ కోపం రావటము, తెలియకుండానే అరిచేయటము, ఈ కైండ్ ఆఫ్ మానసిక రుగ్మతలకి లోన్ కావడం జరుగుతూ ఉంటుంది. దీని ట్రీట్మెంట్ కోసం కంపల్సరీగా అందరూ ఇంట్లో ఉన్న 4 ఉంటే అందులో 2 కంపల్సరీగా మానసిక వైద్యుల్ని కలవాల్సి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏ టచ్ చేయలేని రంగాలంటే ఇప్పుడు సింపుల్ 2080 వరకు గాడ్ కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత పీపుల్ చిన్నగా గాడ్ని బిలీవ్ చేస్తారా చేయరనేది ఒక ఆర్టికల్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అదే కాన్సెప్ట్లో చూస్తే పూజారి ఉంటాడు గుడిలో పూజారిని ఏ టచ్ చేయలేదు. సో మీరు తీసుకొచ్చి ఏ రోబోట్ని తీసుకొచ్చి అది కష్టం. ఎందుకంటే పీపుల్ అనేది కంపల్సరీగా పూజారి ప్రేయరు అదంతా కంప్లీట్గా న్యాచురల్గా జరగాలి. సో అది న్యాచురల్ ఎమోషన్, అది పీపుల్కి, దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. రెండవది, ఎంత టెక్నాలజీ పెరిగినా ఏది జరిగినా పీపుల్కి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ కావాలంటే ఫుడ్ కావాలి. ఫుడ్ అనేది కంపల్సరీగా ఫార్మర్స్ నుంచి వస్తుంది. ఓకే, ఫార్మర్స్ని ఏ అనేది రీప్లేస్ చేయలేదు. మెడికల్గా నర్సులు, డాక్టర్స్ వీళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ చూపించిపోతుంది? సో వీళ్ళ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది, బట్ నాట్ ఇమీడియట్లీ. సో వీళ్ళందరినీ అంటే నర్స్ అనేది ఏంటంటే అది కూడా ఒక ఎమోషనే అక్కడ కూడా. సో ఇక్కడ హ్యూమన్ టచ్ లేకుండా, హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా రోగికి నయం చేయడం అనేది చాలా డిఫికల్ట్ జాబ్ అది. సో ఒకవేళ పీపుల్ ఆ రకంగా అడాప్ట్ అయితే తప్ప నర్సులకి ప్రాబ్లం, ఒకవేళ అడాప్ట్ అవ్వకుండా సేమ్ ఇదే న్యాచురల్ స్టేట్లో ఉంటే మాత్రం నర్సులకి ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇంకా డాక్టర్స్ అంటారా, మీరు రీసెంట్గా ఎలన్ మస్క్ చెప్పాడు, ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ అంటే ఎంబీబీఎస్ ఎవరైతే కోర్స్ చేస్తున్నారో ఇమీడియట్ బెటర్ క్విట్ ద ఎంబీబీఎస్ అని చెప్పాడు. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ కైండ్ ఆఫ్ హెల్త్ సెక్టార్లో ఏ అనేది ఫుల్ అడాప్షన్తో రాబోతుంది. అంటే మీరు కంప్లీట్గా వైద్యం అనేది మీకు ఏనే చేస్తుంది ఫ్యూచర్లో. ఓకే, ఈవెన్ డాక్టర్స్తో పని లేకుండా. ఓకే, సో 90sతో కంపేర్ చేసుకుంటే తర్వాత ఇంటర్నెట్, మొబైల్ ఇవన్నీ వచ్చిన తర్వాత మారిపోయింది. 90sతో కంపేర్ చేసుకుంటే 2000లో పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 2030కి ఈ టెక్నాలజీ ఇంత పెరిగిపోయిన తర్వాత ఇంకో 4 yearsలో మనం ఎలా ఉండబోతోంది? నార్మల్గా మీరు చూస్తే ఎవ్రీ 10 yearsకి టెక్నాలజీలో ఏదో ఒక మార్పులు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ గత 20 సంవత్సరాల్లో జరిగిన చేంజెస్ మీరు చూసుకుంటే, 20 సంవత్సరాల టైం ప్రకారం చూసుకుంటే లాస్ట్ 1 yearలో జరిగిపోయినాయండి. ఒక 20 సంవత్సరాల్లో జరగాల్సినటువంటి మొత్తం చేంజెస్ కూడా ఒక 1 yearలో జరిగిపోయింది. కరెక్ట్ కదా. ఎందుకనంటే రీసెంట్గా ఏ గురించి విన్న తర్వాత పీపుల్ చాలామంది కోర్సులు నేర్చుకున్నారు. సో మళ్ళీ ఏ రిలేటెడ్ అప్గ్రేడ్ అయ్యారు. బట్ అగైన్ ఆ ఏతో నేర్చుకున్న స్కిల్ మళ్ళీ అవుట్డేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త స్కిల్ నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ ఫాస్ట్ ఇది గతంలో ఎప్పుడు జరగలేదు. ఇంత ఎవల్యూషన్ అనేది, ఇంత ఫాస్ట్గా ఎవల్యూషన్ అనేది గతంలో ఏ టెక్నాలజీకి జరగలేదు. ఏ అనేది దానంతరం అది ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటూ ఎవాల్వ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంది. సో 2030కి వచ్చేసరికి నాకు తెలిసి ఉద్యోగాలు అయితే మాత్రం ఫుల్గా ఉంటాయండి. జాబ్స్కి ఎటువంటి కొదవలేదు. ఫుల్ ఏ రిలేటెడ్ జాబ్స్ అయితే మార్కెట్లోకి ఫుల్గా వస్తాయి. బట్ చేసే పీపుల్ తక్కువ ఉంటారు. ఓకే, ఖచ్చితంగా చేసే పీపుల్ తక్కువ ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రజెంట్ చూస్తూ ఉంటారు మార్కెట్ని తప్ప అప్గ్రేడ్ అవ్వడానికి ఇష్టపడరు ప్రజెంట్ ఉన్న జనరేషన్. సో అప్పుడు ఇప్పుడే ఎవరైతే నేర్చుకునే వాళ్ళు ఉన్నారో అప్పుడు రిగ్రెట్ అవుతారంటారా? రిగ్రెట్ కాదు, ఇట్స్ లైక్ కొంచెం వెనకబడి పోతూ ఉంటారు. వాళ్ళకి అప్పుడు అనుకుంటారు ఏమని, నేను ఫాస్ట్గా అప్పుడు నేర్చుకుని ఉంటే బాగుండు,
రెండోది ఇప్పుడు నేర్చుకోపోవటం మూలంగా నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి ఊక థింక్ చేస్తూ సో ఉంటారు. మీరు అన్నారు ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు అప్పుడు బాస్ అవుతారు, ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు అప్పుడు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా అండి. సో అంటే ఈవెన్ అప్పుడు నేర్చుకున్న అప్పుడు ఎవ్రీ టైం అప్డేట్ అవుతూనే ఉంటుందండి. ఇది ఆగదు, ఇప్పటితో ఆగేది కాదు ఇది. ఓకే, ఇది నడుస్తున్న జరుగుతూ నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది. తర్వాత క్వాంటమ్ వస్తుంది. క్వాంటమ్ వస్తే యూ కాంట్ ఇమాజిన్, మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఇట్స్ లైక్ మీరు మొబైల్ వాడటానికి ఏం చేస్తారు, మొబైల్ మనం మామూలుగా స్క్రీన్ టచ్ లేవని అసలు అది టచ్ అసలు మొబైల్ అవసరమే ఉండదు మనకి. అసలు మొబైల్తో పనే ఉండదు. యూ కెన్ డైరెక్ట్లీ స్పీక్ విత్ వర్చువల్గా, ఆగ్మెంటెడ్ వర్చువల్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో 2030 తర్వాత మనం ఎలాంటి పరిస్థితులు చూడబోతున్నాము అని ఒక పక్క మీరు క్యూరియస్ కాశీ వెళ్ళాలి, కొంచెం. మీరు కాశీ వెళ్ళాలనుకున్నారు, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, కాశీని డైరెక్ట్గా చూడొచ్చు. ఓకే ఆ కైండ్ ఆఫ్ అగ్మెంటేషన్, ఆ కైండ్ ఆఫ్ వర్చువాలిటీ మొత్తం కూడా వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో మీరు జస్ట్ మీరు చూసే ఉంటారు, మెటా కూడా ఒకటి రిలీజ్ చేసింది, స్పెక్స్ రిలీజ్ చేసింది కదా. సో అది పెట్టుకోవడం మూలంగా మనకి బ్రెయిన్ వేవ్స్ని అది క్యాలిక్యులేట్ చేసి, సో దానికి మనం ఎలా ఆలోచించగలుగుతున్నాం ఇవన్నీ చెప్పేసి కొంచెం ఎనాలిసిస్ చేసి రిపోర్ట్స్ చేస్తుంది. ఇక ఫ్యూచర్లో పోతే మన బ్రెయిన్ని ఆటోమేటిక్గా ఇన్ కేస్ ఆఫ్టర్ అవర్ డెత్, మనం చనిపోయిన తర్వాత కూడా మన మైండ్ పనిచేసేటట్టు మన బ్రెయిన్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై పొజిషన్ ఉన్న పర్సన్ ఉన్నాడు, లెట్స్ టేక్ ఎలన్ మస్క్ అని అనుకుందాం. ఎలన్ మస్క్ లాంటి పర్సన్, ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ లేయర్లో ఉన్న పర్సన్ని బ్రెయిన్ అనేది అలాగే థింక్ చేస్తూ అలాగే ఉండాలని చెప్పి అనుకుంటే ఆ బ్రెయిన్ని మనం డూప్ చేయొచ్చు, ఆ బ్రెయిన్ని మనం అగ్మెంట్ చేయొచ్చు, ఆ బ్రెయిన్ని మనం కంప్లీట్గా అడాప్ట్ చేయొచ్చు ఆ థింకింగ్ లేయర్స్ని. ఓకే, సో 80s 90s కిడ్స్ ఇప్పుడు వచ్చిన ఈ ఇంటర్నెట్, మొబైల్, ఈ టెక్నాలజీనే వీళ్ళు అంటే అప్పటి రోజులు చూసాం ఎప్పుడు రోజులు చూసాం అన్నట్టు థింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అసలు కంప్లీట్గా ఇమాజిన్ కూడా చేయలేని స్థాయికి వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో ప్రజెంట్ రీసెంట్ మన కరెంట్ జనరేషన్ చూసుకుంటే వీళ్ళందరూ ఏమో ఒక ఏ టెక్నాలజీ ఒకటే చూసుకొని ఉంటారు. బట్ 90s కిడ్స్ చూసుకుంటే వాళ్ళు ఇంటర్నెట్ని చూశారు, సాఫ్ట్వేర్ రెవల్యూషన్ చూశారు, నెక్స్ట్ ఈవీ రెవల్యూషన్ చూశారు, నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూశారు, ఇప్పుడు ఏ రెవల్యూషన్ కూడా చూస్తున్నారు. సో ఇట్స్ వెరీ ఫాస్ట్గా జరిగిపోయిందండి. ఇట్స్ నాకు తెలిసి 90s కిడ్స్ నాకు తెలిసి లక్కీ పీపుల్. So thank you for information. Thank you, sir. Andy. Thank you. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.